హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా అరుదైన నేతి విగ్రహం చూపిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా పిండే, ఇంకా ఒక జాన పెరుగుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటే పాది పెట్టాను. తెలిసిన వాళ్ళు విత్తనాలు ఇస్తే నా వంతు నేను కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకని విత్తనాలు కూడా తయారు చేయడానికి రెడీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని విత్తనం కోసం ఇచ్చానండి. చాలా పిందెలు పడ్డాయి. దాదాపుగా 20 దాకా ఉన్నాయి. మన గార్డెన్లోనే పందిరేసి పందిరికి వెళ్ళిచ్చాను. నేల మీద అయితే మాత్రం వంకరలు పెరుగుతాయి. నేల మీద కాపు రాదు సరిగా. కానీ చలికాలం మాత్రమే వస్తుంది, విపరీతంగా కాపు వస్తుంది. ఇది నాటిన 15-20 రోజుల్లాగా మొక్క మొలకెత్తదు. అంత లేట్ మొలకెత్తడం. మొలకెత్తిన తర్వాత మాత్రం దాని ఇష్టం విపరీతమైన కాపు వస్తుంది. ఇన్ని పిందెలు ఉన్నాయి చూడండి. చాలా అర్థం లేదు ఉంది. ఇదేమో దోసే కూడా వెళ్ళిస్తున్నాం పందిరికి. తెల్ల తోటకూర. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ ఆకుకూర కావాలన్నా, ఎవరికి కాయలు కావాలన్నా మా ఇంటికి వస్తారు. ఇంకో బీర ఎంతో న్యాచురల్గా పండించుకున్న కాయలు ఇవి. సొంతంగా మనం పండించుకోవటం, ఇష్టంగా తినటం చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనందరికీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.